ఆంధ్రప్రదేశ్ హస్తకళ కార్పొరేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. హస్తకళ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కూడా హరిప్రసాద్ అన్నారు. తన అభిమాన నాయకుడికి ఇష్టమైన సంస్థకు చైర్మన్ గా పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమని హరిప్రసాద్ కొనియాడారు. రాబోయే రోజుల్లో సంస్థకు వన్నె తెచ్చే విధంగా కృషి చేస్తానంటున్న డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కాపాడాలి, హస్తకళని ప్రమోట్ చేయాలి. ఎవరైతే హస్తకళల మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రాఫిటబుల్గా ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ యొక్క హస్తకళ కార్పొరేషన్ని జనసేనకు కావాలని తీసుకోవడం, అలాగే ఆయనతో పాటు 2008 నుంచి ప్రయాణం చేస్తున్న నాకు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మా ఎండి గారితో డిస్కస్ చేశాము 2 రోజుల ముందు. హస్తకళలు ఈ రోజున్న పరిస్థితిలో హస్త కళాకారుల్ని మనం ఏ విధంగా ఆదుకోవాలి, అలాగే వాళ్ళు చేస్తున్న ఆర్టికల్స్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, ప్రమోట్ చేసి ఈ ఆర్గనైజేషన్ టోటల్గా ప్రాఫిటబుల్లోకి ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనలో మన ఎండి గారు అలాగే వాళ్ళ స్టాఫ్ అంతా కూడా మనకు కూర్చొని మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజున్న పరిస్థితిలో మనము హస్తకళని ఏవైతే మన పురాతనమైన చరిత్రలో ఒక అగ్గిపెట్టెలోనే చీరను నేర్చిన హస్తకళ నైపుణ్యత కలిగిన హస్తకళాకారులు మన రాష్ట్రంలో ఉన్నారు. అలాగే అహోబిళంలో మహాబలిపురంకి ధీటుగా రాతి బొమ్మలను తయారు చేసే కళాకారులు ఉన్నారు. చిత్తూరు, కొండపల్లి, ఏటికొప్పగా ఇక్కడ అన్ని చోట్ల చెక్క బొమ్మలను తయారు చేసే అద్భుతమైన చెక్క బొమ్మలను తయారు చేసే కళాకారులు ఉన్నారు. వాళ్ళు చేసే వీటికి ప్రమోషన్ అవసరం. ఈ హస్తకళలకు ప్రమోట్ చేస్తూ మనం ముందుకు తీసుకెళ్ళి ప్రాఫిటబుల్గా నడిపించడమే ఈ యొక్క హస్తకళలు లేపాక్షి ఎంపోరియం అనేది. రాష్ట్రంలోనూ దేశంలోనూ టోటల్గా 19 లేపాక్షి ఎంపోరియంలు ఉన్నాయి. వాటిలో 16 మన రాష్ట్రంలో ఉన్నాయి. ఒకటి ఢిల్లీలోను, ఒకటి హైదరాబాద్లో, ఒకటి కలకట్టాలో ఉన్నాయి. ఇక్కడే కాకుండా మనం ప్రమోషన్లో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రధానమంత్రి కూడా మీరు చూస్తున్నారు. ఈరోజు ఎక్కడ పెట్రోల్ బంక్ దగ్గర చూసిన హోర్డింగ్స్లో కళలను కాపాడాలి అని పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టినారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయించి ఈ హస్తకళ కార్పొరేషన్ జనసేనకు తీసుకున్నారో ఖచ్చితంగా జనసేన గర్వించదగే విధంగా పవన్ కళ్యాణ్ గారితో శభాస్ అనిపించే విధంగా ఈ యొక్క కార్పొరేషన్ ముందుకు తీసుకువెళ్ళి ముఖ్యంగా కళాకారులను కాపాడడం ధ్యేయం. నాట్ ఓన్లీ అక్రాస్ ఏపీ, అక్రాస్ ఇండియా, వీ కెన్ గో గ్లోబలీ విత్ ద ప్రమోషన్. సో గ్లోబల్గా ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి యంగ్స్టర్ మన ఎండి గారు విశ్వ గారు వీ డిస్కస్డ్ క్వైట్ అ లాట్ and he has got so many ideas. Already he is talking to IIM people and he has spoken to all the organizations and how best మనకి ఇక్కడ ముఖ్యంగా హస్తకళాకారులకు ఏం కావాలి, వాళ్ళకి ముడిసరికి ఇవ్వాలి. ఆ ముడిసరికి ఇవ్వాలి, మనం ప్రభుత్వం నుంచి సహాయం ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ యొక్క కార్పొరేషన్ని ముందుకు తీసుకువెళ్ళ శక్తిని, యుక్తిని అన్నీ కూడా పవన్ కళ్యాణ్ సార్తో ప్రతి విషయాన్ని డిస్కస్ చేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మన యంగ్స్టర్ మన విశ్వ గారు ఉన్నారు, మన ఎండి గారు. హీ హాస్ గాట్ సో మెనీ ఐడియాస్. సో విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రమోటింగ్ అండ్ మేకింగ్ దిస్ ఆర్గనైజేషన్ ప్రాఫిటబుల్ మనం ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. గత 5 సంవత్సరాలు కూడా కళాకారులకు అభివృద్ధి లేదు, వాళ్ళకి సంబంధించి ఇటువంటి వారి జీవనోపాధి మెరుగుదల కోసం ఎలాంటి కార్యక్రమాలు లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఎలా అండగా నిలవబోతుంది, వారికి ఎలా సేవలు అందించబోతుంది ఏం చెప్తాను? అదే చెప్పాను కదా, నేను యాక్చువల్గా చార్జ్ తీసుకోకముందే మన ఎండి గారితో మన స్టాఫ్ అందరితో కూడా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ఎండి గారు కూడా చెప్పడం మనకు వాళ్ళకి ఏదైతే అందించాలో వాళ్ళకి అందించాలి. అలాగే కొన్ని చోట్ల నేను నాబాబు అన్నయ్య గారితో కూడా డిస్కస్ చేస్తూ ఉంటే కొంతమంది మాకు పవర్ ప్రాబ్లం ఉంది, ఈ ఏటికొప్పాకలో ఆడ మిషన్తో వాళ్ళు ఆ యొక్క డిజైనింగ్స్ చేస్తారు, ఆ పవర్ ప్రాబ్లం ఉంది. వాళ్ళకి కావాల్సిన ఏదైతే వైట్ వుడ్ ఉందో ఆ వైట్ వుడ్ సప్లై కావాలని అడుగుతున్నారు. అటువంటివన్నీ కూడా మనం వాళ్ళకి అందించాలి. వాళ్ళకి అందించినప్పుడే ఆ కళను బయటికి తీసుకురావాలి. కళను బయటికి తీసుకొచ్చిన మాత్రాన వాళ్ళు దాన్ని అమ్మలేరు, ప్రాఫిటబుల్గా చేసుకోలేరు. అక్కడ మన ఎండి గారు నిన్న ఐఐఎం వాళ్ళతో కూడా మనము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. వాళ్ళతో కూర్చొని హౌ టు ప్రమోట్ దిస్ అక్రాస్ గ్లోబ్ అనే ఆలోచనలో ఉన్నారు. ఆ ఆలోచనలో మనము ముందుకు తీసుకెళ్దాం. ఖచ్చితంగా
మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ కూడా గర్వించేలా ఆంధ్రప్రదేశ్ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ ముందుకు తీసుకువెళ్తానని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నాయకుడు, మా ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి పాదాభివందనం తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. అయితే ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఎండీతో సమస్యలన్నింటినీ కూడా తీసుకుని వారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నివృత్తి చేస్తామంటూ కూడా హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పసుపులేటి హరిప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, విజయవాడ.